రాష్ట్ర స్థాయి తబ్లిగీ ఈజ్ తిమా కార్యక్రమం నెల్లూరు జిల్లాలో ఘనంగా ప్రారంభమైంది. కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద 2 రోజుల పాటు ఇస్తిమా జరగనుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. వేలాదిగా తరలి వస్తున్న ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్లు ఏర్పాట్లు చేశారు. దాదాపు 1.5 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. ఒక్కో సంవత్సరం ఒక్కో దగ్గర అని చెప్పి ఎవరు డిసైడ్ చేస్తారు? ఇది తబ్లిగీ ఇస్తున్నా స్టేట్ నెల్లూరులో జరుగుతూ ఉంది. 10 సంవత్సరాల ముందు జరిగింది. దాని తర్వాత ఇక్కడ జరుగుతూ ఉంది. మీరు ఎంతమందిగా వచ్చున్నారు ఇక్కడికి? మొత్తం మా చిత్తూరు డిస్టిక్ నుంచి ఒక 5,000 మంది వస్తారు. ఒక 5,000 మంది టోటల్గా మొత్తము 1,1,5 లక్షల పైన జనాలు వస్తారు. రేపు వస్తారు మొత్తం. రేపు సాయంత్రం వరకు ఉంటుంది. రేపు సాయంత్రం మొత్తం ఎక్కువ జనాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడంతా ఏర్పాట్లు అంతా బాగున్నాయా? అంతా బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైనా ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడే ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తుంటారు? ప్రతి డిస్ట్రిక్ట్ లో జరుగుద్ది. ఆల్ ఆంధ్రగా ఒక ఇస్తిమా లాగా చేస్తారు. ఇది 10 years, ఇది 11th year కి మనకు మళ్ళీ కేటాయింపు అయింది. అందుకని చేస్తాం. ఈ కేటాయింపు సేమ్ గవర్నమెంట్ వచ్చింది. ఈ కేటాయించేదంతా ఎవరు కేటాయిస్తారు? ఇది మనం మషూరాన్ని జరుగుతుంది. ప్రతి జిల్లాలో ఒక సంవత్సరం చేస్తారు కదా, వాళ్ళు చేస్తారు. మషూరా పక్కన ఈసారి నెల్లూరుకి వచ్చింది మనకు. అందుకని మనం చేస్తాం. గతంలో ఎప్పుడు చేశారు నెల్లూరు? గతంలో 2014లో చేసాం కదా. మళ్ళీ 12 years ఒకసారి. అదే 12 years కానీ 7 years కానీ మళ్ళీ మషూరాలు ఎట్లా అయితే మనం అందరు కూర్చొని డిస్ట్రిక్ట్ వైజ్గా పెద్దోళ్ళు కూర్చొని దానికి కేటాయిస్తారు అన్నమాట. చెప్తారు అప్పుడు ఈ డేట్లో అప్పుడు నెల్లూరు పెడతాం, ఈసారి ఒంగోలు, ఈసారి గుంటూరులో అలాగే. దాన్ని బట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చున్నారు? నెల్లూరే కదా. మీది నెల్లూరే? 1,00,000 వరకు జనం ఉంటారు. అది ఇది ఇవాళ రేపండి. 22nd, 23rd ఈవినింగ్ 7:30, 8 గంటలకు దువా అవుద్ది. అందరూ అప్పుడు రిటర్న్ అవుతారు.